దా 1 యోహాను 3వ అధికారం 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను 3వ అధికారం 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. చాలు. ఆమెన్. దేవునికి మహిమ కలుగాక. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. చప్పట్లు సరిలేవు, వాద్యాలు సరిలేవు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మరి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు అనేది దేవుని వాక్యం ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది. ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు కయ్యూని యొక్క జీవితము ఎవరు సంబంధమై ఉన్నదంటున్నాడు? దుష్టుని సంబంధమై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది. చూడండి, దుష్టుని సంబంధి మరి ఎలా ఉంటాడంట? వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంట? చెడ్డవిగా ఉంటాయనేది బైబిల్ చెబుతున్న మాట. క్రియలు ఎలా ఉంటాయి? చెడ్డగా ఉంటాయి. కాబట్టి మరి మంచివాని క్రియలు ఎలా ఉంటాయంట? తన యొక్క సహోదరుని క్రియలు ఎలా ఉంటాయంట? నీతి కలిగిన క్రియలు కదండి. చెడ్డ క్రియలు, నీతి కలిగిన క్రియలు. కాబట్టి ఈరోజు మీకు చెడ్డ క్రియలు కలిగిన వారు ఎలా ఉంటారనేది చెప్తాం మీకు. చెడ్డ క్రియలు కలిగిన వారు பொல்லாத கிரியை இருக்கிறவன் எப்படி இருப்பான்றது, அவன் என்ன பண்ணுவான்றது உங்களுக்கு நான் சொல்கிறேன் இல்லையா. இன்னும் கடந்த நாட்கள் நம்ம போனோன்னா புது வருடத்தில் நம்ம పోనోం இல்லையா. నూతన సంవత్సరంలోకి మనము వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక ఈ దినాలలో నీ క్రియలు నువ్వు మార్చుకోవాలి. నీ క్రియలు నువ్వు, నీ తలంపులు నువ్వు మార్చుకోవాలి. కాబట్టి నీవు కయ్యూనులాగా ఉన్నావనంటే నీవు కూడా ఒక దేశ దిమ్మరులాగా అయిపోతావనేది బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి చెడ్డ క్రియలు కలిగిన వారు, చెడ్డగా మరి క్రియలు కలిగిన వారు ఏమి చేస్తారు, ఎలా ఉంటారు అనేది తెలియజేస్తున్నాం. ఈ చెడ్డ క్రియలు ఒకవేళ నీకు కానీ ఉంటే ఈరోజు నీవు దేవుని మందిరంలో దానిని సరిచేసుకోమని దేవుని యొక్క వాక్యము చక్కగా మనకు చెప్తుంది. అలా చెడ్డ క్రియలు ఉన్న వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఎలా పాడు చేస్తాడనేది బైబిల్ చెప్తుంది. సరి చేసుకొని జీవిస్తే ఆ కుటుంబం ఎలా కట్టబడుతుందనేది దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, చెడ్డ క్రియలు కలిగి ఉన్నవారు ఎలా ఉంటారని అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. మరి చూడండి, దేవుని వాక్యంలో
మనము చూస్తూ ఉంటాం. క్రైస్తవులు అనేవారు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి ఎదిన సువిశేషం 12వ అధికారం 36, 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 చదువుదాం. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి ఆమెన్. తమిళ్లో పడింగా మత్తయి 12, 36, 37. ரொம்ப సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు నేర్పిస్తున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలెను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని నీవు తీర్పు నొందుదువు అంటూ ఉన్నాడు. అర్థమైంది ప్రేమ కూడా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ యొక్క చెడ్డ క్రియలు కలిగిన వారు ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యర్థమైన ప్రతి మాటలు పలికే దానిని బట్టి మనము నీతి కలిగిన వారుమా లేకుంటే అపవాది సంబంధం అనేది అక్కడే మనకి తెలిసిపోతుందనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ రోజులో మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యంలో వ్యర్థమైన మాటలు అని చెప్పాడు. ఈ వ్యర్థమైన మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు మనము ఎవరి సంబంధంలో అంట? అపవాది సంబంధి, అపరాధము చేసేవారిమి కదండి. మంచి మాటలు పలికేవారు నీతి కలిగిన వారు అనేది బైబిల్ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు కయ్యూను ఎటువంటి వాడంట? ఎవరంట అండి కయ్యూను? చెడ్డ మాటలు పలికేవాడు. ఎందువల్లంటే వాడి క్రియలు మంచివి కాదు అనేది దేవుని వాక్యము క్లియర్గా మనకి నేర్పిస్తూ ఉన్నది. దేవుని మాటలు మనకి క్లియర్గా నేర్పిస్తూ ఉన్నది. చూడండి, చెడ్డ మాట పలికేవాడు దేంట్లోకి లెక్క చెప్పాల్సి వస్తుందంట? తీర్పు దినమున లెక్క చెప్పాల్సి వస్తుంది. అర్థమైందండి. కాబట్టి ఈరోజు మనము దేవుని వాక్యము అంటే చెప్పే మాటలు మనం వినేవారముగా ఉండాలనా లేకుంటే చెప్పుడు మాటలు వినేవాళ్ళకి ఉండాలనా? చెప్పుడు మాటలకి వేరు, చెప్పే మాట వేరు కదండి. చెప్పే మాట దేవుని మాట, చెప్పుడు మాటలు వ్యర్థమైన మాటలు. కాబట్టి ఈ చెప్పుడు మాటలు ఎవరైతే వింటారో మరి వారు అపవాది సంబంధి అనేది బైబిల్ చెప్తున్న మాట. చెప్పే మాటను ఎవరైతే వింటారో వారు నీతి కలిగి జీవిస్తారనేది బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు చెప్పే మాటను వింటావా లేకుంటే చెప్పుడు మాటలు వింటావా అనేది నిన్ను బట్టే ఉన్నది. అర్థమైందండి. గత దినములో మీకు నేను చెప్పాను కదండి, ఇరుకు మార్గంలోకి పోతారా విశాల మార్గంలోకి పోతారా కదండి. పోయిన వారంలో మీకు చెప్పాను. ఏమని చెప్పాను చెప్పండి? ఏమో మాకు తెలియదు. ఏ మార్గంలో నువ్వు పోతావు కదండి? మంచి మార్గంలో నువ్వు పోతావా లేకుంటే చెడు మార్గంలోకి నువ్వు పోతావా? ఇప్పుడు నీవేమంటున్నట్టే నీ క్రియలను బట్టి నీవు నీతిమంతుడు అనిపించుకుంటావా లేకుంటే చెడ్డ క్రియలు కలిగిన వాడని అనిపించుకుంటావా? అర్థమైందండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు చెప్పే మాట వింటావా లేకుంటే చెప్పుడు మాటలు వింటావా? చెప్పే మాట వినేవాడు నీతి కలిగిన వాడు, చెప్పుడు మాటలు వినేవాడు అపవాది సంబంధి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కయ్యూను ఎటువంటి క్రియలు కలిగిన వాడంట? చెడ్డ క్రియలు కలిగిన వాడు. కాబట్టి నీతి కలిగి జీవిస్తున్న తన సహోదరిని అతను చంపినట్టు మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు చెప్పిన మాట వింటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. చెప్పుడు మాటలు వింటే నీ కుటుంబానికి నీకు శాపము కలుగుద్ది అనేది బైబిల్ చెప్తున్న మాట. ఈరోజు దేవుని మాట, చెప్పిన మాట, దేవుని మాట వినేదానికంటే మనం ఎక్కువగా ఏ మాట వింటాం? మనము చెప్పుడు మాటలు మనం వింటాం, లోకపు మాటలు మనం వింటాం కదండి. లోకపు మాటల మీద మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దేవుని మాట మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని వాక్యాన్ని వినేదానికంటే
దేవుని వాక్యానికి సమయం ఇచ్చేదానికంటే చెప్పుడు మాటలకు మనం ఎక్కువగా సమయం ఇస్తూ ఉంటాము. ఆ యొక్క లోకపు మాటలకు మనం ఎక్కువగా సమయం ఇస్తూ ఉంటాం. అది మనకి చాలా ఎలా ఉంటుందంట, రుచికరంగా ఉంటుందట. బైబిల్లో చూడండి ఎన్ని మాటలు, ఆ మాటలు చెప్పుడు మాటలు ఎలా ఉంటాయి అనేది బైబిల్లో క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. బైబిల్లో క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. చూడండి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమంటూ ఉన్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన మాటలకి ఎప్పుడు నువ్వు తీర్పు దినం ఏం చెప్పాలంట, నువ్వు లెక్క చెప్పాలి. మనము పలికే ప్రతి మాటకి తీర్పు దినమ మనం ఏం చేయాలంట, లెక్క చెప్పాలి అనేది దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. వారు ఎటువంటి వారంట, వారు దేవునికి ఇష్టం లేని వారు అనేది బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా చూడండి, అదే ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం. ఒకవేళ మీకు పెన్ను బొక్కు కానీ ఉంటే నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ రాసుకోండి. ఈరోజు ఎక్కువగా రెఫరెన్స్లే చెప్తాను, మీకు వివరించేదానికంటే ఎక్కువ రెఫరెన్స్లు చెప్తాను. ఆ రెఫరెన్స్లు అన్నీ రాసుకొని ఇంటికి పోయి చదువుకోండి. నేను వ్యర్థంగా మాట్లాడుతున్నానా, నేను చెప్పుడు మాటలు వింటున్నానా, లేకుంటే దేవుని వాక్యాన్ని విని నా జీవితాన్ని బాగుపరుచుకుంటాను అనేది మనకు తేలిపోద్ది అక్కడ. కాబట్టి యెరెమీయా 6వ అధికారం 10వ వచనం పడింది. ఏమి లేదంట, వారు వినుటకు వారు దానిని తృణీకరింతురు. ఆమేన్. ఇల్లై అర్థమైందండి. దుష్టుని సంబంధం కలిగిన వాడు, దుష్ట సంబంధం కలిగిన వాడు, చెడ్డ క్రియలు కలిగిన వాడు ఏమి వినేదానికి సంతోషం ఉంటుందంట అతనికి, ఏది దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి సంతోషం ఉంటుందంట. కాబట్టి ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని నీవు వినకుండా పోయినంటే, ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఉన్నావనంటే ఇప్పుడు నీ లోపల ఏమి ఉన్నట్టంట, చెడ్డ క్రియలు. క్లియర్గా చెప్తున్నా, చెడ్డ తలంపు, చెడ్డ క్రియలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని వాక్యాన్ని వినరంట, దేవుని వాక్యాన్ని వినేదానికి సంతోషించరంట. దేవుని మందిరానికి వస్తాం, దేవుని మందిరంలో కూర్చుంటాం, దేవుని ప్రార్థనలో కలుసుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ దేంట్లో వారికి సంతోషం లేదు, దేవుని వాక్యము వినే దాంట్లో సంతోషం లేదు. கர்த்தரோட வார்த்தை கேட்கறதுல சந்தோஷம் கிடையாது. அதே ஊர் கதைங்க கேட்கணும்னு சொன்னா இல்லையா, ஊர் கதைங்க எத்தனை வேணாலும் கேட்கணும்னு சொன்னா அது ரொம்ப சந்தோஷமா கேட்போம். உன்ன சொல்லு உன்ன சொல்லு உன்ன சொல்லு இல்லையா. தேவையில்லாததெல்லாம் நம்ம என்ன பண்ணுவோம், இந்த வாட்ஸ்அப்லேயும் டிவிலையும் தேவையில்லாதெல்லாம் நம்ம என்ன பண்ணுவோம், ரொம்ப சந்தோஷமாக கேட்போம், ரொம்ப உன்னிப்பாக கேட்போம் இல்லையா. చాలా నిదానంగా, చాలా ఇంట్రెస్ట్గా మనం దాన్ని చూస్తూ ఉంటాం, దాని గురించి మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు వినేదానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడేదానికి, దేవుని యొక్క వాక్యాన్నిలో సంతోషించేదానికి వారు ఇష్టపడకుండా తృణీకరిస్తారనేది బైబిల్ చెప్తున్న మాట. చెడ్డ క్రియలు, చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన కలిగిన వారు సాతాను యొక్క సంబంధి అని చెప్పాడు. కయ్యూను ఒక సాతాను యొక్క సంబంధి. ఈ సాతాను యొక్క సంబంధికి దేవుని మాట కంటే, దేవునిలో నీతి కలిగి జీవించేదానికంటే తమ క్రియలు చెడ్డమైన దానిని బట్టి తన యొక్క తమ్ముణ్ణే, మరి తన యొక్క సహోదరుని అతను చంపి ఆయన ఒక చెడ్డ ఆలోచనతో తమ జీవితము అనీతిగా, అపరాధిగా ఆయన దేశదిమ్మరుగా ఉన్నట్టు బైబిల్ చెప్తున్న మాట. ఈరోజు అర్థమైందండి. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావనంటే, దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావనంటే దేవుని మాట వినేదానికి నీకు ఇష్టం లేదు కాబట్టి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదండి. చెప్పిన మాటను వింటావా, లేకుంటే చెప్పుడు మాటలు వింటావా కదండి. చెప్పుడు మాటలు అంటే మనము చెవికి బాగా ఇంట్రెస్ట్గా మనము దాన్ని వింటాం. ఎవరి మీదైనా చెప్పుడు మాటలు చెప్తుంటే దాన్ని బాగా వింటాం. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఉన్న చొల్లే ఇంకా ఏమొస్తుంది దాంట్లోంచి, ఇంకా అతని గురించి ఏం చెప్తారు, అతని గురించి ఏమి తెలుసుకోవాలి,
అనేది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. కానీ దేవుని యొక్క వాక్యం మనం చెప్పేటప్పుడు, దేవుని వాక్యం నీకు బోధించేటప్పుడు ఇంకా చెప్తే బాగుంటుంది, ఇంకా చెప్తే బాగుంటుంది, ఇంకా చెప్తే బాగుంటుంది అనేదానికంటే ఇంకెప్పుడు మనం ముగిస్తాం, ఇంకెప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఇది చేస్తాం అనేది మనము ఆలోచిస్తూ ఉంటాం. எப்போ ஆண்டவரோட வார்த்தை முடியும், எப்போ ஆண்டவரோட வார்த்தை முடியும், எப்போ ஆண்டவரோட வார்த்தை முடியும். ஏன்னா இதில் சந்தோஷம் கிடையாது, கர்த்தரோட வார்த்தையில் சந்தோஷம் கிடையாது. உலக பிரகாரமான வார்த்தையில் ஒரு சந்தோஷம், எவனாவது யார் மேலே சொல்கிற வார்த்தை மேலே ரொம்ப சந்தோஷம், எவனை பற்றியாவது கேட்கறதுக்கு ரொம்ப சந்தோஷம், எந்த குடும்பத்தை பற்றியாவது நம்ம விசாரிக்கிறதுக்கு ரொம்ப சந்தோஷம். உலக பிரகாரமான வார்த்தைங்க கேட்கறதுக்கு ரொம்ப சந்தோஷப்படுவோம். లోకరీతి అయిన చెడ్డ మాటలు మనం చెప్పుడు మాటలు వినేదానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ దేవుని మాటలు వినేదానికి ఇంట్రెస్ట్ చూపించం, దేవుని వాక్యాన్ని వినేదానికి ఇంట్రెస్ట్ మనం చూపించం. దాంట్లో మనకి సంతోషం లేదు, అదేదో మనకు గొప్ప ఏదో ఒక ఫీలింగ్ లాగా కనిపిస్తుంది మనకి. అది దేవుని వాక్యం చెప్తున్నది. ఈరోజు దేవుని వాక్యం అదే నీకు చెప్తున్నది. చెప్పుడు మాటలు వినేదానికంటే దానివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. ఎవడో ఏదో చెప్తున్నాడనేది దాన్ని విని దాన్ని నిధి చేసుకొని నీ హృదయంలో నువ్వు దానిని ఆలోచించుకునేదానికంటే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకొని దేవునిలో నువ్వు నీతి కలిగి జీవిస్తే అది నీకు ఆశీర్వాదకరం. తన క్రియలు చెడ్డవైన దానిని బట్టి, తన తలంపు చెడ్డదైన బట్టి తన సహోదరుని చంపి అనీతిపరుడిగా, అపరాధిగా అతను మారిపోయాడు. కారణం తమ హృదయములో దేవుని వాక్యము లేదు, తమ హృదయములో నొచ్చుకున్నాడు కదండి. దేవుడు చెప్పిన ఒక దీనిని బట్టి అతడు దానిని అంగీకరించలేదు, కానీ తన సహోదరుడు అంగీకరించాడు. తనకి ఏది ఇష్టమో అది తన సహోదరుడికి తెలిసింది, కానీ ఈ యొక్క కయ్యోనికి తెలియలేదు. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమో దాని ప్రకారం నేను చేయాలనేది కయ్యూని చేయలేదు. చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు. కాబట్టి ఈరోజు ప్రతి వ్యర్థమైన మాటలు మనం వింటే, లోకరీతి మాటలు మనం వింటే, లోకరీతి మాటలతో మనము మాట్లాడితే తీర్పు దినములు మనము లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. బైబిల్ క్లియర్గా చెప్తున్నది. ఈరోజు మనము చెప్పిన మాట వినేవారముగా ఉన్నామా, లేకుంటే చెప్పుడు మాటలు వినేవారుగా ఉన్నామా? పరీక్షించుకో. ఈరోజు పరీక్షించుకో. ఆడంటూ ఉన్నాడు ఆయన, నా మాట వినేదానికి మీరు ఇష్టపడటం లేదంటున్నాడు, నా వాక్యం వినేదానికి మీరు ఇష్టపడటం లేదంటూ ఉన్నాడు. అందులో మీకు సంతోషం లేదనిపిస్తుంది. మీకు లోకరీతిగా జీవించే వారికి తాత్కాలికమైన సంతోషం కలిగి ఉండవచ్చు, కానీ చివరికి అది నిన్ను ఎక్కడికి తీసుకొని పోద్దని నీకో తెలియదు. దేవుని వాక్యం చెప్తున్నది, బైబిల్ క్లియర్గా చెప్తున్నది. చూడండి, దేవుని వాక్యంలో ఇంకా మనం చూస్తే అర్థమైంది. ప్రియమైన 2 తిమోతి 4వ అధికారం 3వ వచనం 4వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. నేను చెప్పే ప్రతి మాటను రాసి పెట్టుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. చాలా విలువైన మాటలు, మీ జీవితాలను మార్చే మాటలు, మీ క్రియలను మార్చే మాటలు. 2 తిమోతి 4వ అధికారం 3వ వచనం 4వ వచనం. జనులు హితబోధను శపింపక దురద చెవులు గలవారై వచ్చును. తమిళ పడింగా ఆమేన్. అర్థమైందా ప్రియుడా? హితబోధ అని అంటే దేవాది దేవుల్లో ఆరోగ్యకరమైన ఒక బోధ వారికి వద్దంట.
అర్థమైందండి? ఆరోగ్యకరమైన బోధ. దేవుని వాక్యము నీకు ఆరోగ్యము కలిగించేది, దేవుని వాక్యము నీకు ఆశీర్వాదం ఇచ్చేది, దేవుని వాక్యము నీకు మేలు చేసేది, దేవుని వాక్యము నీకు సంతోషం కలిగించేది, దేవుని వాక్యము నీకు సమాధానం కలిగించేది. ఇది ఆరోగ్యకరమైన హితబోధ. కానీ ఇది మనకి వద్దు. మనకేం కావాలి? కల్పనా కథలు కావాలి అంట. కల్పనా కథలు కావాలి. అర్థమైందా ప్రియమైన పిల్లరా? ఈరోజు ఆరోగ్యకరమైన దేవుని వాక్యం మనకు వద్దు కానీ కదండి, పనికిమాలిన కథలు మనకి కావాలి. పనికిమాలిన లోకపు ఆ యొక్క మాటలు మనకి కావాలి. వారు సత్యమును అనుసరించరు అనేది బైబిల్ చెప్తున్న మాట. సత్యవాక్యము మనకొద్దు. అర్థమైందండి? చెడ్డ క్రియలు కలిగిన వారు సత్యవాక్యాన్ని వినరు. చెడ్డ తలంపు కలిగిన వారికి లోకపు యొక్క కోరికలు కావాలి కానీ దేవుని యొక్క వాక్యము అవసరం లేదు. బైబిల్ చెప్తున్న మాట. హితబోధ నీకొద్దు. ఆరోగ్యకరమైనది, నీకు ఆరోగ్యం కలిగించేది, అది నీ జీవితాన్ని మార్చేది. కానీ ఈరోజు ఈ దేవుని మాటల కంటే మనకి చెప్పుడు మాటలు చాలా ముఖ్యం. అర్థమైంది ప్రియమైన పిల్లరా? కల్పనా కథల మాటలు ఇంకెంతకాలం అండి? ఇంకెంతకాలం మనం కల్పనా కథల మాటలే మనం ఇంటుకుంటూ పోతూ ఉంటాం? ఇంకెప్పుడు నీవు ఆరోగ్యకరమైన జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటావు? ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడు కొనసాగించుకుంటావు? మారు మనసు కలిగిన జీవితాన్ని ఎప్పుడు నువ్వు కొనసాగించుకుంటావు? సత్యమైన దేవుని వాక్యానికి ఎప్పుడు లోబడి నువ్వు మారు మనసు పొందుతావు? ఇంకెంతకాలం? లోకపు మాటలు, లోకపు కథలు, వీటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ. వీటి గురించే మనము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. బైబిల్ క్లియర్గా చెప్తున్నది. బైబిల్ క్లియర్గా అంటుంది, సత్యమునకు చెవిని ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. ఏది? అనుకూలంగా. అర్థమైందండి? దేవాది దేవుని వాక్యముతో నీవు జీవించు అన్నప్పుడు అది మనకి అనుకూలంగా అనిపించదు. దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు అది నీకు అనుకూలంగా అనిపించదు. దేవుని వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు అది నీకు అనుకూలంగా అనిపించదు. దేవుని వాక్యంలో నువ్వు మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకున్నప్పుడు అది నీకు అనుకూలంగా అనిపించదు. దేవుని నమ్ముకుంటే నీకు బిల్డింగ్ వస్తుంది, కారు వస్తుంది, అవి వస్తాయి అనంటే అది నీకు అనుకూలంగా కనిపిస్తుంది. అది నీకు అనుకూలంగా. మరి ఎప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు? ఎప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు? ఎప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి సొంతం అవుతావు? బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి కల్పన కథల వైపు చూస్తూ ఉన్నారు కానీ జనం దేవుని వాక్యం వైపు చూడటం లేదు. అందుకే నేను చెప్పాను దానికి ఆ మాట. దేవుని మాట, చెప్పిన మాట వినేదానికంటే చెప్పుడు మాటల వైపు మనకి చాలా ఆసక్తి ఉన్నది. దానివలన మనకి నష్టమే కలుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ చెప్పుడు మాటలలో మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ కల్పన కథల వైపు మనము తిరిగే దాంట్లో ఆ మాటలు మనకి ఎలా కలిగిస్తాయి అనేది లేవి కాండము 19వ అధ్యాయం 16వ వచనం. లేవి ఆగము 19వ అధికారం 16వ వచనం పడింగ. లేవి కాండము 19వ అధ్యాయం 16వ వచనం. లేవి కాండము 19. ఈ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు, కూడదు. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఆమేన్. ఏమంటున్నాడంటే అర్థమైంది బిడ్డ? చెడ్డ క్రియలు కలిగిన వాడి యొక్క హృదయంలో ఏమంటుందట? కొండెములు చెప్పేవాడు. ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తాడంట? కొండెములు చెప్తూ ఉంటాడంట కదండి. దేవుని యొక్క వాక్యం అది మళ్ళీ చక్కగా చెప్తుంది. మళ్ళీ చదవండి ఆ మాటని. ఈ ప్రజలలో కొండెములాడుచు చేయకూడదు. అర్థమైందండి? ఇప్పుడు కయ్యోను తన సహోదరుడికి ప్రాణహాని చేశాడా లేదా? తన ప్రాణం తీశాడా లేదా? తీశాడు. ఈడేం చేశాడంటండి? ఇంటింటికి పోయి కొండెములు చెప్పేవాడు. ఇప్పుడు మనకు ఆ పని లేదులేండి. ఇంటింటికి పోవాల్సిన పని లేదు. ఫోన్లలో చెప్పుకుంటే చాలు.
ఫోన్లలో వాడి గురించి వీడి గురించి వీళ్ళ గురించి వాడి గురించి మాట్లాడుకుంటే చాలు, ఇంటింటికి పోవాల్సిన పని లేదు. వీటికి పోతే ఆవెళ్ళైపో, వీటికి పోతే ఆవెళ్ళ இல்லையா ఫోన్లే எல்லாம் முடிச்சிடலாம். அவன் கதை இவங்க கதை அவங்க கதை பேசிக்கின்னு இதே தான் టైం పాస్ పని నిరుపం நம்ம இல்லையா. ఇదే ఇతబోధ కాకుండా ఇది కల్పనా కథల బోధ అన్నమాట ఇది కదండి. చెప్పుడు మాటలు, ఈ చెప్పుడు మాటలు మన ఇది వినేదానికి గంటల ప్రకారం మన ఫోన్లలో ఎవడి గురించి అయినా మాట్లాడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. అదే దేవుని వాక్యం వినమని చెప్పండి, అదే సెల్ ఫోన్లో దేవుని వాక్యం వినమని చెప్పండి, అదే దేవుని మాటలు మాట్లాడమని చెప్పండి, అది మనకి వినాలని అంటే చాలా కష్టం. బోరు కొట్టిపోద్ది. అదే ఎవడి కథ అయినా మనం మాట్లాడితే టైం పోయిందే తెలియదు. ఎవడి కథ అయినా మాట్లాడితే అరే 2 மணி ஆயிடுச்சா 4 மணி ஆயிடுச்சா ఏదే ఊరు కథ పేసుறது, ఇవన పత్తి పేసేది. అదే ఇక్కడ అన్నాడు, కొండెములాడుచు ఇంటింటికి తిరుగువాడు అని చెప్పాడు, తన సహోదరికి ప్రాణ హాని చేసేవాడు అని చెప్పాడు. అర్థమైందండి? ఈ కొండెపు మాటలు మనం వింటే మన ప్రాణానికే అపాయము కలుగుద్ది అనేది ఇక్కడ చెప్తున్న మాట. మన ప్రాణానికే అపాయము కలిగే మాట కదండి. ఎవడైనా ఎన్నైనా మనకి తెలియచేస్తున్నప్పుడు దాన్ని మనము విన్నట్టు వదిలిపెట్టేయాలి. దాన్ని వదిలేయాలి. ఇది నా దేవునికి ఇష్టం లేదు, వదిలేయి, వాడి కథ వీడి కథ మనకెందుకు, వాళ్ళ కథ వీళ్ళ కథ మనకెందుకు అనేది మనము వదిలేయాలి. మనము దేవుని మాటలు వినాలి. దేవుని మాట గురించి చెప్తావా చెప్పు, దేవుని ప్రార్థన గురించి చెప్తావా చెప్పు, సంఘం యొక్క డెవలప్మెంట్ గురించి చెప్తావా చెప్పు. నీవు కొండెములు ఆడుతూ అలా తిరిగితే అది నీ సహోదరికి నువ్వు ప్రాణి హాని చేసినట్టు తీర్పు దినాన నువ్వు లెక్క చెప్పాలి అంటూ ఉన్నాడు. తీర్పు దినాన నువ్వు లెక్క చెప్పాలి. తీర్పు దినాన దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని వాక్యం చెప్తున్నది. కొండెములాడుతూ ఇంటింటికి తిరిగేవాడు అనేది ఇంకా అంటూ ఉన్నది. ఇంకా మనం చూస్తే ఆ మాటలలో ఏముంటుందంట, విషం ఉంటుంది. ఆ మాటలో ఏముంటుంది, విషం కదండి. కొంతమందిని కత్తి తీసుకొని నరకాల్సిన పని లేదు, మాటలలోనే చంపేస్తారు. ఆ మాటలో ఏముంటుందంటే విషం ఉంటుంది. ఆ మాటలో విషం ఉంటుంది. అర్థమైందా ప్రియుడా? చదవండి ప్రసంగి 7వ అధికారం 29వ వచనం. నేను చెప్పాను, రాసి పెట్టుకోండి. ప్రసంగి 7వ అధికారం 21. ప్రసంగి 7 ఏం మాటలంట, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. తమిళ పడింగా ప్రసంగి 7వ అధికారం 21వ వచనం. நீதிமொழிகள் பக்கத்தில் இருக்கும். 7:21. ఆమేన్. దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుందంటే చెప్పుడు మాటలు ఏమంటున్నాడు, చెప్పుడు మాటలు నీ ఏం చేయబాకంటున్నాడు, లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు కదండి. ఎవరి గురించి అని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఏం చేయకూడదంట, లక్ష్య పెట్టకూడదు, దాన్ని వినకూడదు అంటున్నాడు. దాన్ని వినొద్దు. చెప్పుడు మాటలు వినబాకు కదండి. చెప్పే మాట వినాలి. అది దేవుని మాట అయి ఉండాలి. అది నీకు ఆశీర్వాదకరం. చెప్పుడు మాటలు ఏం చేయొద్దు అంటున్నాడు, లక్ష్య పెట్టొద్దు. దాని గురించి అసలు పట్టించుకోవద్దు. ఆడేం చేయాలి, మనము సబ్జెక్ట్ మార్చేయాలి. సబ్జెక్ట్ మార్చేయాలి. అక్కడ చెప్పుడు మాటలు మనం విననేకూడదు అనేది బైబిల్ చెప్తున్నది. అది ఎవరికైనా విరోధంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని వదిలేయాలి. మనం దేవుని మాటలు మనం వినాలి, చెప్పిన మాట వినాలి, చెప్పుడు మాటలు కాదు. చెప్పుడు మాటలు మనము వినకూడదు అనేది బైబిల్లో మనకి క్లియర్గా చెప్తుంది కదండి. ఇంకా మనం చూస్తే నీతిమొழிகள் 19వ అధికారం 20వ వచనం, సామెతలు 19:20. సామెతలు 19:20.
ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నది చూడండి. దేవుని వాక్యంలో మనము చూస్తే ఆడ చెప్తున్న మాట ఏమంటున్నాడు అక్కడ, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం ఏం చేయమంటున్నాడు, అంగీకరించు. దేన్ని అంగీకరించమన్నాడు? నీకు దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించు, అది నీకు మంచి ఆలోచన కలుగు చేస్తుంది. అదేం కలుగు చేస్తుందంటే నీకు మంచి ఆలోచన కలుగు చేస్తుంది కదండి. చెప్పుడు మాటలు ఏం చేస్తుందంట, ఇతర జీవితాలని పాడు చేస్తుంది. చెప్పుడు మాటలు ఇతర జీవితాలను పాడు చేస్తుంది. అదే దేవుని వాక్యము నీకేమిస్తుందంట, మంచి ఆలోచన కలిగిస్తుంది, నీకు జ్ఞానము కలిగిస్తుంది. దేవుని మాటే మనకి జ్ఞానము కలిగించేది. ఇతరుల మాటలు మన లేదంటే జీవితాలని పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి చెప్పుడు మాటలు వినేదానికంటే దేవుని మాట విను. చెప్పేవాడు ఎవడైనా ఉంటే ఆ మాటలు లక్ష్య పెట్టద్దు కదండి, లక్ష్య పెట్టద్దు. ఇప్పుడు ఒక సాతాను ఒకటి బయలుదేరింది. ఆ సాతాను కొత్తగా వచ్చింది. ఆ సాతాను ఏం చేస్తుంది, తన సంఘాన్ని పాడు చేస్తుంది, మిగతా సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. అది పాడు చేస్తుంది కదండి. ఇప్పుడు ఆ సాతాను వచ్చి చెప్పినప్పుడు ఈ సాతాను ఏం చేయాలి, ఈ చెప్పుడు మాటలు నాకు వద్దు అనాలి. ఈ చెప్పుడు మాటలు నాకు వద్దు కదా, దాన్ని వదిలేయి అనాలి. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తుంది, ఇంకా చెప్పు. మళ్ళీ ఈ సాతాను ఇంకొక 2 మాటలు, ఎవరికి నష్టం? నీకు నష్టం. తీర్పు దినంలో నువ్వు లెక్క చెప్పాలి. అంతేకాదు ఇక్కడ ఏమన్నానంటే, ఇటువంటి మాటలు నీవు వింటే నీ కుటుంబాన్ని నేను పాడు చేస్తానని కూడా బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట అది. దేవుని వాక్యాన్ని విను, దేవుని మాటలు విను, అది నీకు జ్ఞానం కలిగిస్తుంది, అది నీకు మంచి ఆలోచన కలిగిస్తుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది నీకు దీవెనకరంగా ఉంటుంది. అర్థమైతే ప్రేరణ? నా ఆలయాన్ని పాడు చేసేవని నేను ఖచ్చితంగా పాడు చేస్తానని దేవుడు చెప్పాడు కదండి. ఆ పాడు చేసేవారితో మనం పాడు కాకూడదు, ఆ పాడు చేసేవారితో మనం జాయిన్ కాకూడదు. మనం ఏం చెప్పాలి, నోరు మూసుకొని పెట్టరా నువ్వు ఫోన్ అనాలి. దేవుని మాటలు చెప్తావా నేను వింటా, ప్రార్థన గురించి చెప్తావా నేను వింటా, డెవలప్మెంట్ గురించి చెప్తావా నేను వింటా, అభివృద్ధి గురించి చెప్తావా నేను వింటా, ఆత్మల భారం గురించి చెప్తావా నేను వింటా. వారి మీద వీరి మీద అవి ఇవి చెప్పి కదండి చేసే మాటలు మనము వినకూడదు. దేవుని వాక్యం అదే చెప్తున్నది. అర్థమైందనండి. ఆ చెప్పేవాడికి వాక్యము తెలియదు, వాడు ఒక ఆత్మీయుడు కాదు, వాడు ఒక పరిశుద్ధుడు కాదు, వాడు కొత్త చేతిగాడు పొత్తెరగడు అన్నట్టు వచ్చినోడు వాడు. వాడికి ఏమీ తెలియదు. కానీ రాబోయే దినాలలో చూస్తారు మీరు, తన యొక్క పనిష్మెంట్ ఏందనేది మీరు చూడబోతారు. మీకు తెలుస్తుంది, మీకు అంటారో చూస్తారు అవన్నీ. అర్థమైతే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అదే చెప్తుంది. నా ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. మనది మనం చూసుకోవాలి, ఇంకొకటి దాంట్లో మనం ఏలు పెట్టకూడదు. మనకు ఒక సంఘం ఇచ్చినప్పుడు, మనకు ఒక ఇది ఇచ్చినప్పుడు మనది మనం చూసుకోవాలి. ఇంకోటి సంఘం మీద మనం ఏలు పెట్టకూడదు, దాంతో మనకు అవసరమే లేదు. మనం కరెక్ట్గా ఉన్నామా, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా, మనం దేవుళ్ళలో పర్ఫెక్ట్గా ఉన్నామా, జీవిస్తున్నామా అనేది మనము చూసుకుంటే అది మనకి చాలా మంచిది. అక్కడ దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది కదండి. చెడ్డ మాటలు పలికేవారు, అబద్ధపు మాటలు పలికేవారు, చెప్పుడు మాటలు చెప్పేవాడిని నువ్వేం చేయదంట, లక్ష్య పెట్టవద్దు అంటే ఏమంటున్నారు, వినొద్దు అనే మాట. అది దేవుని మాట విను, దేవుని ఆలోచన విను, అది నీకు జ్ఞానము కలుగు చేస్తుంది, అది నీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అనేది చెప్తున్న మాట కదండి. ఆ చెడ్డ క్రియలు ఉన్నదాన్ని బట్టి కదా కయ్యూని దేశదిమ్మరయ్యాడు. ఆ చెడ్డ ఆలోచన ఉన్నదాన్ని బట్టి కదా సహోదరికి ఒక ప్రాణి హాని చేశాడు. కాబట్టి ప్రతిదీ మనము దేవునికి అప్పగించేసి దేవుని మాట వినాలి కదా. అందుకే చెప్పానంటే, చెప్పిన మాట వింటే మనకు అది ఆశీర్వాదకరం, చెప్పుడు మాటలు వింటే అది మనకి శాపం. చదవండి ఇంకా యెరెమీయా 9వ అధ్యాయం 4వ వచనం పడిగా
యెరెమీయా 9:4. ఏమై ఉండాలంట మనము? పొరుగు వారి విషయమై ఏమై ఉండాలి మనము? జాగ్రత్తగా ఉండాలి. ఏమా చేయకూడదంట? ఏ సహోదరిని నమ్మొద్దు. ఏమై ఉన్నాడంట? తంత్రగొంటై ఉన్నాడు. తిరుగులాడుచూ ఉన్నాడంట. తన సహోదరుడే, అర్థమైందా? కయ్యూని సహోదరినే చంపేశాడు వాడు. కారణం దుష్టాలోచన, తంత్రవాది. వాడు కొండుమలాడుతూ ఉంటాడు. కాబట్టి ఎవరిని నమ్మొద్దు అంటున్నాడు అక్కడ. ఎవరిని ఏం చేయొద్దు అంటున్నాడు? నమ్మొద్దు. ఎవరిని నమ్మొద్దు, ఎవరి మాట నమ్మొద్దు అంటున్నాడు అక్కడ. ఎవరి మాట నమ్మొద్దు. 3వ వచనం చదవండి. అబద్ధమాడుటకై తమ నాలుకలను వంచుదురు. కీడు వెంట కీడు తెచ్చు ప్రవర్తించుచున్నారు. అర్థమైందా ప్రియదేవుడా? కీడు వెంట కీడు, కీడు వెంట కీడు. అర్థమైందండి? తన నాలుక ఏం చేస్తుందంట? అబద్ధమాడుతూ. ఇప్పుడు కయ్యూని అబద్ధం ఆడాడా లేడు? దేవుని దగ్గర అబద్ధం ఆడిండా లేదా? ఏమో నాకు తెలియదు అన్నాడు. ఏమో నాకు తెలియదు. కీడు మీద కీడు, పాపం మీద పాపం, పాపం మీద పాపం. తన సహోదరునికి కీడు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి సహోదరుని కూడా నమ్మొద్దు అన్నాడు. తన సొంత సహోదరుడే కదా, కదండి? తాను నమ్మాడు. నమ్మిన దాన్ని బట్టి తన ప్రాణము పోయింది. కాబట్టి ఎవరిని కూడా ఏం చేయొద్దు అంటున్నాడు? నీ సహోదరుని నువ్వు నమ్మొద్దు. ఆ యొక్క నాలుకలో ఏముందంట? విషము. ఆ నాలుకలో విషం ఉంది. ఆ నాలుక అబద్ధమాడే నాలుక, అది అబద్ధము చెప్పేది. కాబట్టి ఆ యొక్క అబద్ధపు మాటలు నువ్వు నమ్మొద్దు అంటున్నాడు దేవుడు అక్కడ. బైబిల్లో క్లియర్గా చెప్తున్నది. అబద్ధం ఆడే మాటల్ని మనము నమ్మకూడదు. అందుకే చెప్పుడు మాటలు మనము వినకూడదు అంటూ ఉన్నాడు. బైబిల్లో క్లియర్గా మనకు చెప్తున్నది. అర్థమైందండి? ఎందువల్లంటే ఈ యొక్క అబద్ధపు మాటలు మనకి చాలా రుచికరంగా కనిపిస్తాయి. ఎందువల్లంటే ఇప్పుడు ఆ కాలంలో నుంచి ప్రస్తుత కాలం వరకు అబద్ధానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ఎందువల్లంటే ఇప్పుడు అవ్వని మోసం చేసింది ఎవరి మాట? ఇప్పుడు వాళ్ళు ఎవరు సంబంధి? సాతాను కదండి. అపవాది సంబంధి అయినా ఇప్పుడు ఆ యొక్క సాతాను వచ్చి అవ్వ దగ్గర ఏం చేసింది? ఒక అద్భుతమైన మాట చెప్పింది కదా. ఈ పండు తినొద్దు అన్నాడా? నిజమా? అది నిజమేనా? ఎందుకు తినొద్దు అన్నాడు చెప్పునా? నువ్వు అది తిన్నప్పుడు ఏమైపోతావు? దేవదూతలాగా మారిపోతావు. దానికి ముందు దేవుడు ఏం చెప్పాడు? నీవు దీనిని తినొద్దు, నువ్వు తినిపితే ఏమైపోతావు? చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు దేవుని మాట అక్కడ వాళ్ళకి సంతోషం కలిగించిందా, లేకుంటే సాతాను మాట సంతోషం కలిగించిందా? సాతాను మాటే కదా. సాతాను మాట ఆడ సంతోషం కలిగించింది. అలాగనే అబద్ధపు మాట అది నిజపు మాట. ఏం మాట చెప్పండి? అబద్ధం మాట నిజం మాట కదా. ఈరోజు మనకు కూడా ఏమొచ్చేది? అబద్ధాలు చెప్పే మాటలు మనకి ఎలాగుంటాయంట? చాలా బూస్ట్గా కనిపిస్తాయి. అబద్ధపు మాటలు మనకి బాగా ఎనర్జీగా కనిపిస్తాయి. ఆ యొక్క నిజపు మాటలు, సత్యపు మాటలు మనకి ఏమంటే బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటే, ఆ అవ్వ కూడా ఏమనుకుంది, ఆ యొక్క ఆదాము అవ్వ వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అరే ఏంద్ర ఇన్ని పండులు ఉన్నాయి, వీళ్ళన్నిట్లో ఇన్ని ఉన్నాయి కానీ దాన్ని మాత్రమే తినొద్దు అన్నాడు. అది వాళ్ళకి బాధ అనిపించింది. అరే అది తినొద్దు అని చెప్పాడు, కానీ అది దాన్ని వాళ్ళు వినలేదు. ఇక్కడ ఏం చేశారు? నువ్వు దేవదూతలాగా అయిపోతావు. ఎట్టండి? పొగడతా. ఏం చేశారు? అమ్మగారిని ఎప్పుడైతే పొగిడాడో, ఇప్పుడు కూడా మనం అదే కదా, అక్కడి నుంచి వచ్చింది మనకి. అమ్మగారిని పొగిడితే చాలు ఇంకా కదండి. అమ్మగారులకి ఏం కావాలి? పొగడతలు కావాలి కదండి. మనకు నువ్వు సూపర్ సిస్టర్, నువ్వు అది సిస్టర్ ఇదంటే ఈమె ఇంకా పొంగిపోద్ది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. పొగడాలి. సాతాను ఏం చేసింది? పొగిడింది.
సాతాను పొగిడే లోపల ఏం చేసింది? అది సాతాను మాట విన్నది. సాతాను మాట విన్నది. సాతాను మాట విని ఇప్పుడు ఏం పోగొట్టుకున్నారు చెప్పండి? ఏం పోగొట్టుకున్నారు? దేవుని సన్నిధినే పోగొట్టుకున్నారు. ఏదోని తోటనే పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క దీవెన పోగొట్టుకున్నాడు. అలాగనే ఈరోజు చెప్పుడు మాటలను వింటే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, సంతోషాన్ని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు. చెడ్డ మాటలు పలికే వారికి మనము దూరంగా ఉండాలి. అబద్ధం మాటలు పలికే వారికి మనము దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలు చెప్పేవారికి మనము దూరంగా ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది కదండి. అది మనకు ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథం చెప్తుంది చూడండి, 18:8 చూడండి. నీతిమొలిగల్ 18వ అధికారం 8వ వచనం పడింగా ఎలాగుంటాయంట? మనకి ఎలా ఉంటాయంట? కొండగాడు మాటలు మనకి ఎలా ఉంటాయంట? రుచికల భోజనముగా ఉంటుంది. అవి లో కడుపులోకి దిగిపోవును. తమిళ్లో పడికిరింగ్లా 18:8. ఆమేన్ కదండి. కానీ తమిళ్లో అంతగా బాగలే, తమిళ్లో అంతగా బాగలే కదండి. కొండిగాడు మాటలు ఎలా ఉంటాయంట? రుచికల భోజనం కదా. ఇప్పుడు అవ్వకి అది ఎలా ఉన్నది? అవ్వకి ఎలాగున్నది? అది రుచికల భోజనముగా ఉన్నది. కానీ దేవుడు చెప్పింది ఆమెకి చేదుగా ఉన్నది కదా. సాతాను వచ్చి చెప్పింది ఎలా ఉన్నది? రుచికల భోజనం. ఇప్పుడు అది అబద్ధపు మాట, నిజపు మాట? ఇప్పుడు కొండెమ్మ మాట లేకుంటే మంచి మాట? అది కొండెప్పు మాటే. ఇప్పుడు ఆమెకు రుచిగా ఉంది అది. అరే సాతాను వచ్చి తినమని చెప్పింది, తింటే నేనేమైపోతా? నేను సూపర్గా దేవదూతలాగా అయిపోతా. ఎక్కడికి పోయిందంట? అది లోపలికి పోయిందంట, లోపలికి పోయింది. అర్థమైందండి? ఇదే దేవుని మాట అయితే, ఇదే దేవుని మాట అయితే ఇక్కడ దాకే ఉంటుంది, ఈ లోపలికి పోదు ఇది కదా. కదా దేవుడు ఒక ఉపమానం చెప్పింది కదా, కొన్ని విత్తనాలు పైన పడి ఉంటాయి, కొన్ని విత్తనాలు పక్కన పడి ఉంటాయి, కొన్ని విత్తనాలు అలాగా లోపల పోయినట్టు కనిపిస్తాయి, పైకి కనిపిస్తుంది, కొన్ని విత్తనాలు లోతుగా పోతాయి కదా. కొండెపు మాటలు ఎలా ఉంటాయంట? నీకు భోజనంలాగా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు కోలు ముట్టుకు ఎప్పుడు இருக்கும் உனக்கு நல்ல பிரியாணி சாப்பிட்ட மாதிரி இருக்கும். கோல் மூட்டுற பேச்சுங்க எப்படி இருக்கும்? பிரியாணி சாப்பிட்ட மாதிரி இருக்கும் இல்லையா? பிரியாணி சாப்பிட்ட மாதிரி இல்லையா? நல்ல ஒரு சிக்கன் ஃப்ரை இது பண்ணிட்டு பண்ணாங்கன்னா என்ன பண்ணுவாங்கன்னா இன்னும் கொஞ்சம் சாப்பிட்லாம், இன்னும் கொஞ்சம் சாப்பிட்லாம். அதே மாதிரி தான் கோல் மூட்டுறவங்கிட்ட நம்ம என்ன சொல்லுவோம்? இன்னும் கொஞ்சம் சொல்லிட்டோம், இன்னும் கொஞ்சம் சொல்லிட்டோம், இன்னும் கொஞ்சம் சொல்லிட்டோம். அப்புறம் பிரதர், அப்புறம் பிரதர், அப்படியா அப்படியா அப்படியா, అలాగనా అలాగనా, ఇంకా 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 ఇంకా. ఇది నీకు ఎలా ఉంటుంది? భోజనం తిన్నట్టు ఉంటుంది. ఇది నీకు భోజనం తిన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ కొండెపు మాటల్ని లక్ష్య పెట్టబాకు అన్నాడు, అబద్ధపు మాటల్ని లక్ష్య పెట్టబాకు అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది. ఆ యొక్క ఆదాము అవ్వ దేవుని సన్నిధిని పోగొట్టుకునేదానికి కారణము ఈ కొండెపు మాటలే. కయ్యూను దేశదిమ్మరుగా అయ్యేదానికి కారణము ఇటువంటి చెడ్డ ఆలోచనలే, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులే. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, సహోదరునికి హానికరం చేశారు. అర్థమైంది ఎప్పుడంటారు? మన తలంపులు, మన ఆలోచనలు మంచిగా ఉండాలంటే, మన మంచి మార్గంలో నడవాలి అంటే దేవుని మాట వినాలి, చెప్పే మాట వినాలి. చెప్పుడు మాటలు కాదు, చెప్పే మాట, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో అది మనకి ఆశీర్వాదకరం, అది మనకి దీవెనకరము. దేవుని యొక్క మాట మనం వింటే మనకి ఏమి జరుగుతుందంట? చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 1 పేతురు 3వ అధికారం 1 పేతురు 3వ అధికారం 8వ వచనం, 1 పేతురు 3వ అధికారం 8వ వచనం. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు
ఆ, ఆ, జీవమును ప్రేమించి కాచుకొనవలెను. తమిళ పడింగా కాబట్టి పోదు. మంచి దినాలు మనము చూడాలంటే ఇప్పుడు మనము దేనిని అదుపులో పెట్టుకోవాలి, దేన్ని మనం వినకూడదంట. ఏదండి? మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. చెడ్డ మాటలు పలకుండా ఏది కూడా మనం వినకుండా ఉండాలి కదండి. రాబోయే దినాలు, ఆ యొక్క నూతన సంవత్సరము, ఆ మంచి దినాలను మనము చూడాలి అని అంటే అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉన్నట్టే దేవుడు దేనికి పిలిచాడంట? మనల్ని ఆశీర్వాదకరంగా ఉండేదానికి పిలిచాడంట. మనల్ని ఆశీర్వదించేదానికి దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుని, కయ్యూని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు. కారణం దేవుళ్ళ నీతి కలిగి లేడు. ఆ నీతి లేకుండా పోయేదానికి కారణం ఏంటంటే తన హృదయం ఎలా ఉన్నదంట? చెడ్డ తలంపుతో ఉన్నది. తాను ఏ సంబంధం కలిగి ఉన్నాడు? దుష్ట సంబంధం కలిగి ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించేదానికి దేవుడు పిలిచాడు, మనల్ని దీవించేదానికి దేవుడు పిలిచాడు కదండి. మనము దేవునికి ఒక సాక్షిగా ఉండేదానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మంచి దినాలలో మంచిగా మనం ఉండాలంటే, ఆశీర్వదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మన నాలుకని అదుపులో పెట్టుకోవాలి. చెడ్డ మాటలు కూడా, చెప్పిన మాటలు కూడా మనము వినకూడదని బైబిల్ చెప్తున్నది. నా మాట విని, బైబిల్ చెప్తున్న మాట, నా మాట విని నా మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు చక్కటి పునాది గల ఇల్లు కట్టుకుంటారని బైబిల్ చెప్తుంది. లూకా సువార్తలో ఆ మాటను చూడండి. లూకా 5 సువిశేషం 6వ అధికారం 46వ వచనం. లూకా 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభు అని నా మాటలు విని, మళ్ళీ చదువు ఆ మాట 46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? అర్థమైందండి? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు. తమిళ పడింగా போகிறது என்ன? அர்த்தமாயிருந்தாண்டி? அவர் சொல்கிறத செய்யாமல் ஆண்டவரே 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 கூப்பிட்டா ஒரு பிரயோజనం கிடையாது. నేను చెప్పిన మాట నువ్వు వినటం లేదు కదండి. నా మాట ప్రకారం నువ్వు జీవించలేదు. చెప్పుడు మాటలకైతే బాగా చెవిగుతున్నావు, నా మాటకు నువ్వు చెవి యొక్కతం లేదు. కాబట్టి ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు పిలుస్తావు అని కింద అంటున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని పోయా తెలియజేతును, వాడు ఇల్లు కట్టవలనని ఆమేన్. అర్థమైందండి? దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆ మాట విని ఆ మాట ప్రకారము దేవునిలో నీ జీవితాన్ని కట్టుకుంటే అది వరద వచ్చినా, అది తుఫాను వచ్చినా, అది ఏది వచ్చినా కూడా ఆ ఇల్లు పడిపోయేదానికి ఆస్కారం లేదు. కాబట్టి చెప్పే మాట వింటే మనకి ఆశీర్వాదకరము, దీవెనకరము. అది మనకి ఎటువంటి సమస్య వచ్చినా ఏమి మనం పడిపోయేదానికి ఆస్కారం లేదు. అదే చెప్పుడు మాట వింటే, చెప్పుడు మాట వినేవారు దేవుని మాట వినలేరు. అక్కడ మనం చూసాం కదండి ఇందాక, వాళ్ళు దేవుని మాట వినేదానికి ఇష్టపడరంట. వారు ఇష్టపడరు. అలాగ ఇష్టపడని వారికి ఏమవుతుందంట? 49 చేయని వాడు
అది ఏమైపోద్దంట? కూలిపోద్ది. చాలు. ఏమైపోతుంది అది? నీ జీవితం ఏమైపోతుందంట? కూలిపోతుంది. నీ ఇల్లు కూలిపోతుంది. అది అక్కడ సాదృశ్యం. నీ ఇల్లు ఏమైపోతుందట? కూలిపోద్ది అంటున్నాడు. ఎవరి ఇల్లు కూలిపోద్ది? దేవుని మాట వినకుండా చెప్పుడు మాటలు విని, అర్థమైందండి? చెప్పుడు మాటల ప్రకారము నీ క్రియలను చెడ్డగా చేసుకొని నీవు సాతాను సంబంధిగా మారితే నీ ఇల్లు కూలిపోద్ది. నీ ఇల్లు కూలిపోద్ది. దేవుని మాట ఎవరైతే వింటారో వారికి దేవుని ఆశీర్వాదం ఉందండి. కాబట్టి ఈరోజు చెప్పిన మాట వింటావా లేకుంటే చెప్పుడు మాటలు వింటావా? తీర్మానం నీదే. చెప్పిన మాటను వింటావా, చెప్పుడు మాటలు వింటావా? చెప్పుడు మాటలు వింటే నీ ఇల్లు కూలిపోద్ది. చెప్పిన మాటను వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు శాపం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా చెప్పిన మాట వింటే నీకు ఆశీర్వాదం, చెప్పుడు మాటలు వింటే నీకు శాపం. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. అర్థమైందండి? ఎప్పుడో ఏదో చెప్తున్నానని చెప్పేసి ఏదో నేను వింటున్నాను, ఏదో ఇది చేసుకున్నాను, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోబాకు. నీ యొక్క ఆత్మీయత జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఏది ఉన్నా నువ్వు దేవునికి అప్పగించుకో. ఒకవేళ ఎవరైనా నీకు ఏదైనా చెప్తాను, హే వదిలే అని చెప్పు. నీ పని ఏదో నువ్వు చూసుకో. దేవుని మాటలు చెప్తావా? వింటా. నేను ప్రార్థన గురించి చెప్తావా? నేను వింటా. ఎప్పుడు వారి గురించి వీరి గురించి ఎందుకు అని చెప్పి వదిలేయాలి. అలా మనం వదలకుంటే మన ఇల్లే కూలిపోద్ది అనేది దేవుడు చెప్తున్నాడు. మన జీవితమే కూలిపోద్ది అనేది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నిర్ణయం నీదే. శాపం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా తీర్మానం చేసుకో. మంచి దినాలు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మంచి దినాలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు చూడాలనుకుంటే ఇవన్నీ కట్టిపెట్టేయి, ప్రభు దగ్గర సమర్పించుకో, జీవితాన్ని మార్చుకో. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం.